స్వాగతం నేను మీ సాయికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రష్ చేద్దాం కొన్ని థింగ్స్ని. థియేటర్ని ఎప్పుడైనా చూసావా? దగ్గర నుంచి చూపిస్తా. మీకంటే డబ్బులు ఉన్నాయిరా, ఐఫోన్లని ఇట్లా ఎట్లా అయిపోయింది, బతికి అయిపోయింది. పగిలింది గ్లాసు పగిలింది రో, ఇది పగల్లేదు రో, బతికిపోయాను రో. అది పరిస్థితి. ఏం అవ్వలేదు. మోతేబరి చేస్తే పగిలిందా లేదా? మీ ముందే ప్రూఫ్. ఇది ఐక్యూ నియో 10R. ఇది పగిలింది కాబట్టి నాకు ఫరక్ పడదు. ఎండ్ ఆఫ్ ది డే దీని గ్లాసు పైనా కానీ నాకు మహా అయితే 3-4 వేలలో అయిపోద్ది. ఇప్పుడు నేను షూట్ చేసేది ఇది ఐఫోన్, వాళ్ళు ఇట్లా ఎగరేసింది కూడా ఐఫోన్. అగర్సే అది పగిలింది అనుకో 30,000 కొత్త ఫోన్ కొనుక్కోవచ్చు. అంత తీటగాళ్ళు. ఈ తీట రీల్కి అన్ని లైక్లు, వీడికి అంత ఫాలోయింగ్. అరే నాకు ఒక విషయం అర్థం కాదు, మన ఇండియాలో ఎలాంటి మైండ్ సెట్ బతుకుతుందా? ఇన్ఫర్మేషను, క్వాలిటీ పోస్టింగ్, లాజిక్, ట్రూత్, దీనికి ఏమన్నా వాల్యూ ఇస్తున్నారా జనాలు? నిబ్బాలు లేదు. అందుకే కదా గరీబీ, బిచ్చగాళ్ళు ఎక్కువ మన దేశంలో. నా రోస్టింగ్ చూసే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మీరు నా నుంచి ఒక విషయం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, రియాలిటీలో బతకాలి, మోసపోకుండా ఉండాలి, డబ్బులు చేసుకోవాలి, మీ మీద మీరు ఫోకస్ చేయాలి, మంచి రోస్టింగ్, మంచి కంటెంట్ని కన్జ్యూమ్ చేసి మీరు హ్యాపీగా ఉండాలి. సో నేను ఇటువంటి మరిన్ని చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలి. సో ఇట్లా లైక్లు కొట్టి చెప్రిగాళ్ళని, క్రింజ్గాళ్ళని ఎంకరేజ్ చేసే మైండ్ సెట్ ఉంది కాబట్టే విరాట్ కోహ్లీ లండన్లో సెటిల్ అయ్యాడు. తన పాప ఫేస్ కూడా చూపించలేదు, హైడ్ చేశాడు. విరాట్ కోహ్లీ తాలా ఇస్లాం కబూల్ ఉటాయ్ అనే వ్యక్తితో కొలాబ్ అయ్యిండు. తన పెద్ద బిజినెస్లని వాడి చేతిలో పెట్టిండు. వాడు డేంజర్ అని తెలిసినా కూడా వాడి చేతిలో పెట్టిండు. మళ్ళీ వాడు రన్ చేసే కంపెనీలకి కస్టమర్ కేర్ నంబర్ కూడా పెట్టాడు. బట్ వాడిని పెట్టుకున్నాడు. ఎందుకంటే మనీ, డబ్బు. సెలబ్రిటీలకి, పొలిటీషియన్స్కి, మీరు అభిమానించే వాళ్ళే ప్రతి ఒక్కడు దే ఫోకస్ ఆన్ మనీ. బట్ దిస్ పీపుల్ ఫోకస్ ఆన్ దెమ్. దట్స్ వై దే లివ్ లైక్ ఏ స్లేవ్స్. బిచ్చగాళ్ళలాగా బతుకుతారు, ఫ్యాన్ అంటూ కాలర్ ఎగరేసుకుంటా. బట్ వాడు సెలబ్రిటీ. చిరంజీవి 100 కిలోల కోసం లైన్లో నిలబడతాడు, బియ్యం కోసం. చిరంజీవి ఎంత ప్రొడక్టివ్ ఉన్నాడు, నువ్వు కూడా అంతే ప్రొడక్టివ్ కా. బియ్యం వైపు చూస్తే నీ కడుపు నిండుతుంది. చిరంజీవి వైపు చూసినాం అనుకో ఏమీ రాదు. విరాట్ కోహ్లీ తన ఫ్యూచర్ జనరేషన్, తన పాప లండన్లో హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అక్కడ సెటిల్ అయ్యిండు. మీరు అది చూడరు. Focus on career, not girls, because GM is temporary, success is permanent. వీళ్ళు లక్షల్లో ఫాలోయింగ్ ఇచ్చి ఎట్లాంటివి ఎంకరేజ్ చేస్తారు, ఎట్లాంటి బ్రెయిన్ ఎంకరేజ్ చేస్తారు అంటే చూడు. మా ఇంట్లో మాకు చికెన్ లేదు అంటే మా నాన్న ఫీలింగ్ ఏంటంటే చికెన్ తినేవాళ్ళు పూర్ పీపుల్, మా మటనే మా ఇంట్లో. అది గొప్ప చికెన్ తినకపోవడం. ఇప్పుడు నేను పూరా ఇంకా నయం పప్పు తినేవాడు బిచ్చగాడు అనలేదు. మటన్ చట్నీ, మటన్ కర్రీ, టైప్స్ ఆఫ్ పికిల్స్ అంత బాగా చూస్తున్నాడు. ఆడపిల్లల దగ్గర మళ్ళీ అందరం గవర్నమెంట్ లోనే, పెద్దక్క చిన్నక్క గవర్నమెంట్. నాన్ వెజ్ అతిగా తినడం కూడా మంచిది కాదు. ఇంత చేసిన నువ్వు అంతెందుకు ఎగురుతున్నావు? ఇక్కడ కూడా నీ ముందు కూర్చొని ఏం మాట్లాడాలో నాకు నిజంగా తెలియదు శివ. ఇప్పటికి నాకు తినిపిస్తేనే తింటా. కిడ్ ఆంటీ కూడా కిడ్ అంటుంది. మళ్ళీ ఈవిడకు కూడా గంత ఫాలోయింగ్ ఏంట్రా? ఎవర్రా ఫాలో అవుతాడు? ఎక్కడుంటారా వీళ్ళంతా? చిని అమ్మ. ఎలా మాట్లాడాలో కూడా తెలియదని ఆవిడనే చెప్తుంది. ఇక్కడ చున్నీ ఎగరేస్తారు, ఇక్కడ చున్నీ తీసి డ్యాన్సులు చేస్తారు. మరి చున్నీ ఉంటే అలా చేయరాదు కదా, కంఫర్ట్ ఉండదు. ఇదంతా టీఆర్పీ స్టంట్. ఎవరైతే ఇన్నోసెంట్ పీపుల్, అమ్మాయిలు ఇదంతా నిజం అనుకొని మూర్చపోతారో మీకు చాలా విషయాలు తెలియవండి. ఇవిడకి జస్ట్ 25 years ఎమ్మెల్యే అయింది. నాకు కూడా 25 years. నాకు 50K సబ్స్క్రైబర్స్ అయినా చేయండి రా. మళ్ళీ ఈవిడ కూడా గెలిచి జై జగన్నాథ్, ఓనో జై హర మహాదేవ్. వాటితో పాటు కొంచెం డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడండి. అర్థమైందా? ఏం పీకుదాము, ఏం పొడుద్దాము, దీని మీద కూడా ఫోకస్ చేయి నువ్వు. అర్థమైందా? కట్ చేస్తే ఇప్పుడు ఇది నవంబర్ రా, ఇంత తొందర వచ్చేసింది ఏంట్రా? నెక్స్ట్ ఇయర్ పోతే 2026. ఏమైనా పీకామా అనేది చూసుకోండిరా. ఏమైనా పీకావా
ఇప్పటి వరకు నేను ఎంత మందిని అయితే 1 yearలో రోస్ట్ చేశాను, ఆ బ్యాచ్ అంతా వెళ్ళి చూసుకో. వాళ్ళ ఫాలోయింగ్ లిస్ట్లో నువ్వు ఉండొద్దు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా నువ్వు తీసుకోవద్దు. ఓన్లీ వన్ థింగ్ మ్యాటర్ అయ్యేది ఏంటంటే నువ్వేం పీకావు, ఏం పొడిచావు. ఎక్కువ ఏదో పీకేసా పొడిచేసా అని కూడా కాకుండా, ఎస్ ఇంత వీకాను, ఒక 2 లక్షలో 3 లక్షలో ఇంత పొడిచాను, 30,000 1,00,000 ఖర్చు పెట్టుకున్నా, చిన్నగా పీకినా చాలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ పీకుదాం, ఇంకో డబ్బులు పీకడానికి ట్రై చేద్దాం. బట్ పీకు, అర్థమైందా? సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎర్నింగ్స్, సేవింగ్స్, దట్స్ ఇట్. ఫోకస్ ఆన్ కన్జ్యూమింగ్ గుడ్ కంటెంట్, టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గుడ్ పీపుల్. గుర్తుపెట్టుకోండి. అంతేగా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సీ యు ఆల్ అట్ ద మూవీస్. అడెవడో జయబాబాను అంటుండు బ్యాక్గ్రౌండ్లో. అరే ఇప్పుడు జయబాబు అనకపోతే ఏమైందిరా? అరే మీరు మీ బాబులని బాబు అని ప్రేమగా పిలుస్తారో లేదో తెలియదు కానీ, మహేష్ బాబుని జస్ట్ జై బాబు అని ఎవడైనా అంటే, మీ బాబు నిన్ను చూసి గర్వంగా ఫీల్ అయిన దానికన్నా, నువ్వు మీ బాబుని చూసి గర్వంగా ఫీల్ అయిన దానికన్నా గర్వంగా ఫీల్ అవుతారా? ఇప్పుడు చెప్పు, మీ బాబులు మిమ్మల్ని కనడం వర్త భూమి మీద? ఎవ్రీ క్రిస్టియన్ అండ్ లిబరల్ బయోకట్ డట్టి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎస్ఎస్ రాజమౌళి బయోకట్ వారణాసి అంట. ఇడెవడో రిత్విక్ రెడ్డి అని పెట్టుకొని అరే నువ్వు రెడ్డి అని పేరు రాసి కింద క్రిస్టియన్ అంటావేంట్రా? ఎవర్రా మీరంతా? భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్లు. వారణాసి ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ డటియెస్ట్ ప్లేస్ కరెంట్లీ ఆన్ ఎర్త్ అంట. దండంరా, మీకు దండంరా భయ్. ఇప్పుడు మిమ్మల్ని గొర్రెలు అంటారు, ఇందుకే. గొర్రెలు ఆలోచించవు, తలకాయ పెట్టేస్తే నరుకుతారు వీటిని. మీరు కూడా ఆలోచించకుండా మాటలు నరుకుతారు. వారణాసికి, పొల్యూషన్కి, క్రిస్టియానిటీకి, క్యాస్ట్కి తేడా తెలియకుండా బతుకుతున్న మీరు కూడా ట్విట్టర్ వాడడం అవసరమారా? ఎరుపు మొహం పెడతారు కదా, రెడ్ ఫేస్ పెడతారు కదండి. ఒక అమ్మాయి నాకు కమెంట్ చేసింది, అన్న మై ఏజ్ 20, ఐఎమ్ స్ట్రేట్ టు పాయింట్, ఇండియన్ యూత్ మెంటల్ హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఈ గేమ్ ఆడితే. టవర్ మెంటోర్ గేమ్ అంట, డార్క్ వెబ్ బేస్ చేసుకుని ఈ గేమ్ డిజైన్ చేశారు, డేంజరస్ గేమ్, సో ప్లీజ్ రైజ్ యువర్ వాయిస్ ఇన్ దిస్ గేమ్ అంట. ఆ గేమ్ ఆడకండ్రా, సరేనా? ఓకే, వాయిస్ రైజ్ చేసిన, దట్స్ ఇట్. అల్లా అచ్చా కరేగా, బజరంగ్ బలి రక్షా కరేగా. ఆడితే మీ లైఫ్స్ నాశనం అయిపోతాయంట. మీ డాటా మొత్తం పోతుంది, హ్యాక్ అవుతుంది, మొబైల్, బ్యాంకులు పోతాయి. మార్పు చెందిన వాడే మనిషి. వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కి ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం నల్ల డబ్బంతా బయట తీసుకొస్తున్నా.